వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సేవలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా కూటమి నాయకులు అందరితో కలిపి తెలుగుదేశం కోఆర్డినేషన్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఇది డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టాం. మనం సుమారుగా సూపర్ 6 పథకాల్లో హామీ ఇచ్చాం ఎన్నికల ముందర, కానీ సుమారుగా 60 పథకాలు మనం అమలు జరుపుతున్నాం. ఇది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఏదో విధంగా ఏదో విషయంలో లబ్ధి చేకూరుతుంది. కాబట్టి వారందరికీ తెలియపరిచి ప్రభుత్వానికి ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ కూడా ఈ ప్రభుత్వానికి బలపరిచే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళకి దగ్గర ఉన్న ఇంకేమైనా సమస్య ఉంటే కూడా సమస్య తీర్చే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గం సంబంధించిన శాసనసభ్యులు, ఎంపీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అందరూ కలిపి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లాలి. అక్కడ ఎక్కడైతే బూత్ ఉందో ఆ బూత్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ ఎన్నికలకి సమర్థవంతమైన విధంగా కూటమి 100% గెలిచే విధంగా కార్యక్రమం ఎదురు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంటూ ఇవాళ భీమవరం నియోజకవర్గంలో ఇవాళ మన పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీ వచ్చిన రాయల గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ ఇన్ఛార్జులు, కష్ట ఇన్ఛార్జులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మన భీమవరం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రాబోయే రోజుల్లో మన కూటమి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేసి అందరూ 100% స్థానికులు గెలిచే కార్యక్రమం చేస్తామని. వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిసల సాయినాథ్ పరిశీలించారు. శిథిలవ్యవస్థకు చేరిన భవనం విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నేను బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు కిల్లా గన్పూర్ మండలంలోని ఎస్సీ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు, పిల్లలకి ఎలాంటి విద్య అందిస్తున్నారు, ఎలాంటి ఆహారం పెడుతున్నారు అన్న కోణంలో మేము దీన్ని ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఎస్సీ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చాలా అంటే ఘోరమైన పరిస్థితుల్లో పిల్లలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళ హాస్టల్లో పడుకునే పరిస్థితి లేకుండా డైనింగ్ హాల్లో పడుకుంటున్నారు. మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ స్లాబ్ల పెచ్చులు ఊడిపోయి పిల్లల మీద పడి రాత్రిపూట పడుకున్నప్పుడు ఏమవుతుందో తెలియకుండా పిల్లలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు దీనిపైన చొరవ తీసుకొని తక్షణమే మీరు ఇక్కడికి విజిట్ చేసి తప్పకుండా ఈ పనిని ఎంత వేగవంతంగా పూర్తి చేస్తే అంత మంచిదని చెప్పి కోరుతున్నాం. బైఠాయిస్తాము, మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. ఖబర్దార్ ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు కానీ, ఇప్పుడు ఆఫీసర్లకు కానీ, అధికారులకు కానీ ఎన్నిసార్లు కలెక్టర్ కి కానీ వినతి పత్రాలు ఇచ్చినా ఇది నామమాత్రంగానే ఉంది. దీనిపైన ఎటువంటి చర్య కూడా తీసుకోవడం లేదు. కాబట్టి తక్షణమే గోడలు కూలగొట్టి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి మా బీజేపీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. మిర్చి విక్రయించి 3 నెలలు గడిచినా వ్యాపారి డబ్బులు చెల్లించలేదని ఆరోపిస్తూ మార్కెట్కు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు మార్కెట్ చైర్మన్ అడ్డుకున్నారు. తమకు రావాల్సిన డబ్బులు అందే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. నేను వచ్చినప్పటి నుంచి చాలా చేశాను మేడం.
సరే ఒకడు దొంగ వచ్చిన లోపల ఏ ఊరోడో ఎక్కటోడో బాదిగోడో రెడ్డోడో కోవోడో నాకు తెలియదు సార్. నేను మార్కెట్లో తెచ్చిన, నా ముత్తాతలు వచ్చి మార్కెట్లో అమ్మిర్రు, మా నాయన మా ముత్తాతలు అమ్మిర్రు. ఆ ప్రకారంగా నేను పంట పండించిన మార్కెట్కు తెచ్చిన సార్. ఇంటికాడ అమ్మలే, ఊర్లో అమ్మలే, తెచ్చి ఈడ అమ్మిన. మరి ఆ పాట మీద వానికి ఎట్ట పోయిందో నాకు తెలియదు, ఏ సార్లకు పోయేది మనకు తెలియదు. అది పాట పాడి అయితే సార్ అది ఆయన కొన్నాడు. ఎంత 21,000 పెట్టిండు, 21,000 పెట్టి కొన్నాడు. 28 క్వింటాల మిర్చి, దానికి ఎంత 6,12,000 అయినాయి సార్. అందులోకి వెళ్ళి ఎంత 3,02,000 ఇచ్చిండు. ఇంకా 3,10,000 ఆగినాయి సార్. ఏం సార్ అన్న కొట్టన్నా, నా పరిస్థితి ఇట్లా ఉంది, నా అల్లుడు నా బిడ్డకు పంపిస్తాడు చేస్తాడు, వానికి కట్నం ఇవ్వాలి అదో ఇదో అంటే, సాయంత్రం కొడతా, పొద్దున కొడతా, మధ్యాహ్నం కొడతా అని చెప్పుడే మాట్లాడు. సర్లే కొట్టేస్తాడులే, ఇక ఎందుకులే కొట్టేస్తాడులే. ఎప్పుడైనా నేను ఇట్లా మార్కెట్కి వస్తే 3 రోజులు కాదు, పంట అమ్మగానే 3 రోజులు వెంటనే పంట కొడతాడు. ఏ సార్ నిన్న సెక్రటరీ సార్ పోయి నిన్న పోయి అయితే ఇవాళ నాకు 3,10,000 రావాలి. 3 నెలలు అవుతాను సార్, 3 నెలలు బరాబర్ 3 నెలలు నాటింది. ఇప్పుడు అయినా కానీ వీళ్ళకి నమ్మి 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 నాకు యాస్ట్ వచ్చింది. ఇక నమ్ము లేదు, నేను చచ్చుడా కరెక్ట్ ఇక అని. ఇక డిఎస్సీ అక్రమాలు, పేపర్ లీకేజీపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాం. డిఎస్సి అభ్యర్థులకి ఏ రకంగా అన్యాయం జరిగిందో, అర్హులైనటువంటి వారు ఏ విధంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, ఏ విధంగా అర్హత లేని వారి దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారో అన్నీ కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఒక ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. తీసుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విద్యార్థులకు, యువతకు చేసింది శూన్యం. ఆయన ఎంతవరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టడం వరకే చూస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో అయినా రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో 500 కేసులు నమోదైతే అందులో 400 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల మీదే ఉన్నాయి. ఈ విధంగా పేపర్ లీక్ అయిందన్న సమాచారం మేరకు జంజీ ఏ విధంగా దేశవ్యాప్తంగా పోరాడిందో అదే స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రంలో కూడా ఆ విధంగా పోరాడడానికి సిద్ధం పడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా డిఎస్సి అక్రమాల మీద తను కూడా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి తన సచ్చీలతను కాపాడుకోవాలని కూడా ఈ నిరసన కార్యక్రమం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ను విమర్శించే నైతిక అర్హత కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో త్రాగునీరు, జలజీవన్ మిషన్, విద్యుత్, ఎస్సీ హాస్టల్, సైకిళ్ల పంపిణీ వంటి అభివృద్ధి పనులను వివరించిన ఆయన గిరిజన కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన కాలనీ మనుబోల్లో 250 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, మళ్ళీ మినరల్ వాటర్ ప్లాంట్ కానీ అన్నీ నా టైంలోనే జరిగినాయి. మొత్తం ఏ డెవలప్మెంట్ జరిగినా మన టైంలో జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ ఏంటంటే ఒక్క ఎరుకులోళ్ళ కుటుంబం కోట నుంచి వాళ్ళ పందులు వాటికి బాంబులు పెట్టి గందరగోళం చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు తరిమేశారు. ఇక్కడికి వచ్చారు వీళ్ళ అమాయకులు, ఒక ఇల్లు బాడీకి ఇచ్చారు. ఇప్పుడు అదే ఒక కుటుంబం వల్ల వీళ్ళు బతకలేకపోతున్నారు. శాంక్షన్ చేస్తున్నాం. చెమటగుంటలో గిరిజనుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. 3,500 ఆధార్ కార్డులు ఇప్పించాం. బ్యాచ్లు ఉంటారు. 240 మందికి సీట్లు వచ్చినాయి. 240 మందికి ప్రవేశం ఉంటుంది. మీరు జీవితంలో టీచర్లకు ఉద్యోగం ఇవ్వలే, 5 ఏళ్ళు మీరు ఇవ్వలే,
మేము లక్షల మందికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. లోకేష్ బాబు గారు 16,000 చిల్లర మందికి 14,400 మందికి సిబిఎస్ఈలో టీచర్ ఉద్యోగాలు ఇస్తే దురదృష్టం. ప్రజలు గమనిస్తున్నారు, మీకు లెసన్ టీచ్ చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగే ఆరుతడి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వాతావరణ శాఖ అంచనాలు, నీటి లభ్యత, వ్యవసాయ శాఖ శాస్త్రీయ సూచనలు అనుసరించి సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ తహసీల్దార్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చింది జూరాలకు వాటర్ 15 రోజుల క్రితం మహారాష్ట్రలో పడ్డ నీళ్లు ఇప్పుడు వచ్చింది జూరాలకి. ఇప్పుడు రేపు వర్షం పడుతుందో లేదో నాకు కూడా తెలియదు. రేపు వర్షం పడుతుందో మనకు కూడా తెలియదు. వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ ఇచ్చిన ప్రకారం మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు వర్షం బాగానే ఉంది. రేపు ఒక నెల ఇప్పుడు నువ్వు వాటర్ రిలీజ్ చేస్తా, నువ్వు ఇప్పుడు వేసుకున్నావు, వరేసుకున్నావు అనుకున్నావు. ఒక నెల తర్వాత అక్కడ వర్షం పడలేదు, నీళ్లు రాలేదు, ఏం చేయాలి? ఇప్పుడు బాగుంది, నీళ్లు రిలీజ్ చేస్తాము. 2వ విడత 3వ విడత రిలీజ్ చేయాలంటే నీళ్లు లేకపోతే ఏం చేయాలి? అందుకే మీటింగ్ పెట్టడం జరిగింది. రిలీజ్ చేయమని ఎక్కడ కూడా అనట్లేదు. రిలీజ్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత నీళ్లు ఉన్నాయి, కింద ఏ చెరువులు నిండాలి, ఏమి రిజర్వాయర్లు నిండాలి అన్ని ప్లాన్ చేసుకున్నాక ఇరిగేషన్ వాళ్ళు చేస్తారు. సరే ఇప్పుడు 4-5 అడిగారు కదా, సరే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి రిలీజ్ చేస్తాం, అలా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడుది కాదు, అంటే ఇప్పుడు సమస్య తీరిపోయిందని కాదు అడగడం. ఒక నెల తర్వాత వర్షాలు ఉండవు. ఇది మీరు అంటున్నట్టు గత 15-20 సంవత్సరాలు మనకి ఎప్పుడు ఇలాంటి సందర్భం రాలేదు. ఈ సంవత్సరమే మనకు వచ్చింది. అది కూడా ఇక్కడ మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇలా ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి మీరు వేసే పంటలు ఏవైతున్నాయో కొద్దిగా వ్యవసాయ శాఖ అధికారుల యొక్క ఇన్పుట్స్ తీసుకొని దాని ప్రకారం చేయండి అనే సూచనతో. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డాది కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, టీడీపీ పట్టణ అధ్యక్షులు దొండ నరేష్, కార్యకర్తలు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కందిస గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని విద్యార్థులు రోడ్లపై ధర్నా నిర్వహించారు. వంగర నుంచి రాజాం కళాశాలకు వెళ్లే సుమారు 400 మంది విద్యార్థులు బస్సులు అందుబాటులో లేక సమయానికి కాలేజీలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో చెనుగునిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలని, పిల్లల బరువు ఎదుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, పోషకాహార లోపం ఉన్న విద్యార్థులు పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అన్నంలో ఏమి ఇష్టమా? బనానా కాకుండా గుడ్డు ఇష్టమా? గుడ్డు ఇష్టం. చికెన్ ఇష్టమా? ఇష్టమా? రోజు వస్తున్నావా? ఇంట్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ డిఎస్సి డూప్లికేట్స్ 22 రెండునే ఒట్టు 22 మందికి ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉందో పెట్టి చెప్పండి. డిఎస్సీలు కూడా మీరు అయిపోయింది, ఎవరు లేడు. రేపు మళ్ళీ ఓటర్ అయిపోయాక మళ్ళీ ఒక 2 ఓట్లు ఉన్నాయి, రాకూడదు. సాటింపు చేపిస్తూనే ఉన్నాం. సాటింపు కూడా రోజు చేపిస్తున్నాం సార్. అది అప్పుడు తప్పించి 30 డెత్స్ కన్ఫర్మ్. వాళ్ళు ఏం పేపర్ నీకు రాలేదు, వెనక్కి రాలేదు. షిఫ్టెడ్ 45 మంది వెళ్ళిపోయారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో పలు దేవాలయాల్లో వరుసగా విగ్రహాల చోరీలకు పాల్పడిన నిందితుడు ఎలకపల్లి ప్రభాకర్ను పుంగనూరు పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన నిందితుడిని వద్ద నుంచి పంచలోహ విగ్రహాలు, ఇత్తడి కాంస్య వస్తువులు, కంచు గంటలు స్వాధీనం చేసుకుని చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించగా కేసును ఛేదించిన పోలీసులను జిల్లా అధికారులు అభినందించారు. అందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో పుంగనూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణ దేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పుంగనూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. జ్యోతులు మరియు కంచు గంట వచ్చేసి 2 కేజీలు. అదేవిధంగా సోమల పీస్కు సంబంధించి పంచలోహ విగ్రహం పోతురాజుది వచ్చేసి 10 కేజీల 900 గ్రాములు. మనము కంచు గంట ఈ రెండింటి బరువు వచ్చేసి 14 కేజీల 340 గ్రాములుగా తెలిసింది. వాటి విలువ వచ్చేసి మనకు మార్కెట్ వాల్యూ తెలియదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని మాజీ మంత్రి పేర్ని నాయుడు డిమాండ్ చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమని సవాల్ విసిరిన ఆయన మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ, నిరుద్యోగ భృతి అమలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మరి జిల్లా కలెక్టరేట్లో మీరు డిఎస్సి లిస్టులు పెట్టాలి కదా, మరి ఎక్కడ పెట్టారు? సెక్రటరియట్లో పెడతాం ఏంటి? జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎందుకు మీకు పెట్టే చావలేదు అని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. 1:1 పిలిచి మెరిట్ వెరిఫికేషన్, మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేసినప్పుడు ఉద్యోగానికి ఇవ్వలేదు. స్పోర్ట్స్ కోటా ఎంత దిక్కుమాలిన కోటా. మీరు
జాతీయ స్థాయిలో పథకం పొందినోడికి, గోల్డ్ మెడల్ పొందినోడికి లేదా సిల్వర్ మెడల్ పొందినోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఊరికే పాల్గొన్నోడికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం అర్హత లేకుండా ఇచ్చారు, తర్ఫీదు పొందకుండా ఇచ్చారు, డిఎస్సి రాయకుండా ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ 2 పరీక్షలు రాయకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ ఉద్యోగాలు. వీళ్ళు మళ్ళీ ఆటలు కాదంట, సైన్స్ చెప్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ స్టడీస్ చెప్తారంట, మ్యాథ్స్ చెప్తారంట, అన్ని భాషలు చెప్తారంట, అన్ని సబ్జెక్టులు చెప్తారంట. డిఎస్సి లేదు, టెట్ లేదు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవి దొంగ సర్టిఫికెట్లు అండి. రుజువు చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేసాం, పిల్లలు ఛాలెంజ్ చేశారు. ఇప్పటికైనా చెప్తున్నాం, తక్షణం నారా లోకేష్ నాయుడు రాజీనామా చేయాలి. డిఎస్సి పేరుతో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా న్యాయమూర్తితో విచారణ చేయించాలి, దోషులందరినీ కూడా జైలుకి వేయించాలి, ప్రాసిక్యూట్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో 50 లక్షలతో చేపట్టనున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఆలయాల అభివృద్ధి ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా రేపు 1,00,000 తమలపాకుల పూజ నిర్వహించనున్నారు. ఒంగోలుకు చెందిన సింగవరం చంద్రశేఖర్, లలిత శ్రీ దంపతులు ఉభయదాతలుగా ఈ పూజ నిర్వహించగా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని దేవస్థానం అధికారులు కోరారు. భక్తులకు విజ్ఞప్తి, ఈ సింగరకొండ లక్ష్మీ ఋషభ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో రేపు అనగా ఈ నెల 29వ తారీఖు నాడు, ఆ రోజున బుధవారమైంది, ఉత్తరాషాఢ నక్షత్రం, పౌర్ణిమ, ఆషాఢ శుద్ధ పౌర్ణిమ బుధవారం. ఈరోజు విశేషం ఏంటంటే ఆ పౌర్ణిమ రోజున, ఆషాఢ పౌర్ణమి రోజున వ్యాస జయంతి అని వ్యాస పౌర్ణమి కూడా అంటారు. వ్యాసులు వారు ఆవిర్భవించిన రోజు. వ్యాసులు వారు ఎంత గొప్పవాడంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని మనకి విష్ణు సహస్రనామంలో ఉంది. వ్యాసులు వారు విష్ణుమూర్తి స్వరూపమని, ఆ వ్యాసులు వారు మనకి 4 వేదాలని విభజించింది. అంత క్రితం వేద రాశిగా ఉంటే 4 వేదాలు విభజించింది. 50 మంది భక్తులు వ్యాస జయంతి మరియు ఆంజనేయ స్వామి వారి పౌర్ణిమ 1,00,000 తమలపాకుల పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహం. ఆదిలాబాద్ జిల్లా విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2,280 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో మాజీ ఎంపీ సోయం బాపురావు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని, ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి టపాసులు కాల్చే సంబరాలు నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, పట్టణ అధ్యక్షులు కిజార్ పాషా తదితరులు పాల్గొన్నారు. తర్వాత కూడా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడే ఉండే, కానీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో
అత్యంత వెనుకబడిన జిల్లా ఏదన్నా ఉన్నది అంటే అది ఆదిలాబాద్ జిల్లా అని, దాన్ని నేను తప్పనిసరిగా ఏదైతే దత్తత తీసుకొని ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే పిప్రి బహిరంగ సభలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇస్తానని చెప్పడం, ఆ మాటను నిలబెట్టుకోవడం జరిగింది. దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా మేము ఆదిలాబాద్ జిల్లా తరఫున మరొకసారి వారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. భారతదేశంలో ఈ అన్నిటికంటే సెంటర్ పాయింట్ ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక్కసారి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేయండి. చిత్తూరు జిల్లా పలమనేరులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పెద్ద పంజాని మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా 1.10 కోట్ల షికారిపాల్యం బీటీ రోడ్డు సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలుకుతూ రోడ్డు నిర్మాణం పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ప్రభుత్వం తరపున చలనచిత్ర డైరెక్టర్గా నియమితులైన సుమన్